సో ఫైనల్గా ఐరా బర్త్డే అనమాట ఇవాళ. వాళ్ళ చెల్లికి ఫస్ట్ వాడే విష్ చేస్తా అని చెప్పి ఆమెను లేపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ మేడం 9-10 అయితే కానీ లేవదు. బలవంత పెడితే చిరాకు పడతారు, ఎందుకులే అని వదిలేసిన. ఇంకా లేచిన వెంటనే మా పెద్దన్న ఆమె కోసం తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇట్లా ముందు పెట్టేసరికి హ్యాపీగా ఎగ్జైట్మెంట్తో లేచింది. కానీ ఎవరు తీసుకొచ్చిర్రు అనేసరికి మమ్మీ అన్నది. ఇంకా మొత్తం గంగలో పోయింది అనుకున్నాడు అన్న పాపం. 2-3 డ్రెస్సులు మార్చిన తర్వాత ఇక ఈ బ్లూ డ్రెస్ దగ్గర ఆగిపోయింది పాప, ఆమెకు నచ్చినట్టుంది. ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇంత మార్నింగ్ ఎందుకు స్టార్ట్ అయినామంటే మాకు అనంతగిరి పోచమ్మ టెంపుల్లో మొక్కు ఉండే, మేకపోతుని బలి ఇవ్వాలని ఎప్పటి నుండో ఉండే. ఇల్లంతకుంట మండల్ అనంతగిరి పోచమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అనమాట. సో అది కూడా పాప బర్త్డే రోజే పెట్టుకున్నాం మేము. అక్కడ ఫినిష్ చేసుకొని రిసార్ట్కి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా అక్కడ ఎండకి, అక్కడ జనాలకి, అది సండే అయ్యేసరికి ఇంకా పిల్లలతో చాలా అలసిపోయినాం. దర్శనం అయితే మంచిగా అయింది. మీకు ఎప్పుడైనా కుదిరితే అటు సైడ్ వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి. ఇంకా రిసార్ట్కి వెళ్ళిపోయినాం. కుకింగ్ కూడా అక్కడే కాబట్టి లంచ్ చేసేసి ఇంకా రెస్ట్ తీసుకున్నారు నైట్ వరకు. ఇంకా మిగతా మా డాడీ, మా తమ్ముళ్ళు, మా హస్బెండ్ అందరూ స్విమ్మింగ్ పూలే. ఇంకా చాలాసేపు ఎంజాయ్ చేసిర్రు. మమ్మీ, పిన్ని, అత్తమ్మ, బారోలతో కలిసేసరికి ఇంకా వాళ్ళ ముచ్చట. ఇంకా నైట్ మళ్ళీ పాప బర్త్డే వీడియోతోని జోష్ అందుకున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ డిన్నర్ అదంతా కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత కేక్ కట్ చేద్దామని చెప్పేసి డిన్నర్కి కూర్చున్నారు. ఇంకా తొందరగా అయిపోతుందా, ఒక 11 దాకా తిన్నారు కావచ్చు. 11కి కేక్ కట్ చేసినాం. ఇంకా అప్పటి వరకు డ్యాన్స్లు, గేమ్లు, జోకులు చాలా నడిచినాయి. చాలా ఎంజాయ్ చేసినాం. పాప రేపు ఈ వీడియో చూసుకున్నప్పుడు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమె పెద్దగా అయినాక, అట్లా అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడ మామ అల్లుడు కాంబినేషన్ అనమాట, మా హస్బెండ్, మా బాబాయ్. ఇంకా చిట్టి తల్లి రెడీ అయిపోయింది, వచ్చింది. నా చిట్టి తల్లి ఎట్లుంది, ఎంత బాగుంది. అంతమందిని తను ఒక్కతే ఎంటర్టైన్ చేసింది. కొన్ని గంటల వరకు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్కి డ్యాన్స్ చేసింది పాప అయితే. అసలు నాకు చిరాకు వచ్చింది వీడియో తీయలేక, కానీ ఆమెకు మాత్రం కొంచెం కూడా అలసట లేకుండే. ఇంకా సిగ్నేచర్ స్టెప్ అయితే చాలా నవ్వుపిచ్చేసింది పాప ఆ ఒక్క స్టెప్తోనే. ఇంకా లేట్ అయిపోతుంది, అందరు చాలా దూరం నుండి వచ్చారు కాబట్టి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఐరాకి, అర్జున్కి స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి అది అసలు నోట్లో కూడా పెట్టలేదు కేక్. వాళ్ళు జస్ట్ అట్లా ఫోటోకి పోజ్ ఇచ్చిర్రు అంతే. ఇంకా మేము నైట్ అక్కడే స్టే చేద్దాం అనుకున్నాం, కానీ కొత్త ప్లేస్లో పిల్లలు పడుకోరు అని చెప్పి ఇంకా అన్నీ ఎక్కడి అక్కడ సర్దేసి అందరిని పంపించేసి ఇంకా మేము వెళ్ళేసరికి 1 అయిందనమాట. ఇంకా వాళ్ళు చాలా అలసిపోయారు పిల్లలు. కారు స్టార్ట్ అవ్వగానే పడుకున్నారు. ఇంకా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో విష్ మై ఐరా హ్యాపీ బర్త్డే అండ్ థ్యాంక్ యూ.